హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే మా అత్తమ్మ జొన్న రొట్టెలు ఎట్లా చేస్తుంది అనేది అనమాట వీడియో. ఇక నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక మస్తు రోజులు అయింది. సో దానికైతే ఒక రీజన్ కూడా ఉందన్నమాట. సో అదైతే తర్వాత చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఇక్కడ జొన్న పిండిలోకి వేడి నీళ్ళు అయితే మసలు పెట్టి ఇట్లా పోసి అయితే కలుపుతుంది అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇవి చేసేటప్పుడు దగ్గరుండి చూడడము. తర్వాత వీటికైతే ఇట్లా సపరేట్ పెంక ఉంటుందంట. మన దోస పెంకలో అయితే చేయరంట వీటిని. దీంట్లోనే మంచిగా వస్తాయంట రొట్టెలైతే. మా దగ్గర ఉన్నది ఇంకా మందం ఉంటుంది. ఇది పక్కా నేను అమ్మమ్మ దగ్గర అయితే తీసుకున్నాం అనమాట అప్పటిదప్పుడు. మాది ఇంకా చాలా వెయిట్ ఉంటుంది. ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది కొద్దిగా పెద్దగా. ఇక మా కన్నయ్య అయితే ఎత్తుకో అని బాగా సతాయించుతున్నాడు. ఇంకా వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిపోగానే ఇట్లా వాటర్ చల్లుకుంటా కలిపేస్తుంది అనమాట. మనం పోసేటప్పుడు మాత్రమే వేడి నీళ్ళు పోస్తే సరిపోతుందంట. తర్వాత ఇట్లా చల్ల నీళ్ళలో చెయ్యి అద్దుకుంటా తడిపితే ఏం కాదంట. కంపల్సరీ వేడి నీళ్ళే ఏమంటారు యూజ్ చేయాలని చెప్పిందనమాట మా అత్తమ్మ. నేనైతే అక్కడ నించొని అన్ని డౌట్స్ అనమాట అడుగుతా ఉన్నా. చల్ల నీళ్ళు ఎందుకు పోస్తారు, వేడి నీళ్ళు ఎందుకు వేస్తారు, వేడి నీళ్ళు వేస్తే ఎట్లా వస్తుంది, చల్ల నీళ్ళు వేస్తే ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో ఇంక మొత్తానికైతే ఇక్కడ పిండి అయితే కలిపేసింది అనమాట. ఇప్పుడు చూడండి రొట్టెలు భలే కొట్టింది మా అత్తమ్మ. అసలు భలే స్ప్రెడ్ అయింది మొత్తం కూడా. నేను అసలు ఎంత ట్రై చేసినా నాకైతే రాలేదు. చూడండి ఇట్లా ముద్ద అయితే తీసుకొని దాన్ని పొడిపిండిలో అయితే మొత్తం అద్దేసి ఇట్లా వీలైనంత సన్నగా చేతుల మీద చేసిందనమాట. తర్వాత పీట మీద వేసి అయితే ఇట్లా కొడతా ఉంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం మాకు అన్నీ ర్యామ్స్ వస్తున్నాయి, మళ్ళీ కాపరేట్ పడుతుందని చెప్పేసి నేనైతే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసి నా వాయిస్ అయితే ఇస్తున్నా అనమాట. ఈజీ వస్తుంది ఇట్లా అది కింద సౌండే ఎక్కువ వచ్చేస్తుంది. సో రొట్టె అయితే అయిపోగానే పెంక మీద వేసి వాటర్ మొత్తం ఇట్లా చల్లేసి స్ప్రెడ్ చేయాలన్నమాట.